120 ప్రాంతంలో హైదరాబాద్ నుండి ఒంగోలుకి వెళ్తున్న విహారీ ట్రావెల్స్, ప్రైవేట్ ట్రావెల్స్, అందులో ఒక 30 మంది ప్రయాణికులు ఉన్నారు. చోటుప్పలు దాటిన వెంటనే ఇమీడియట్లీ ఇంజన్ నుంచి మంటలు రావడం జరిగింది. ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు. ఎమ్మటే 29 మంది తొందరగా దిగిపోవడం జరిగింది. బస్సు ఎంత దగ్ధంగా కాలిందంటే మీరు ఈ ఒరిజినల్ చిత్రాలు చూడండి, ఎంత భయంకరంగా కాలిందంటే. ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఎవరికి ఏం కాలేదు. ఇటువంటి ఫిట్నెస్ లేని బండ్లు నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫిట్నెస్ లేని బండ్లు తీసుకొచ్చేసి రిజిస్ట్రేషన్ ఏపీ తెలంగాణ మధ్య ఈ ప్రాంతాల్లో నడుపుతున్నారు. వీటికి గవర్నమెంట్ ఎలా ఇది చేస్తుందో నాకైతే తెలియడం లేదు. ప్రజలందరికీ తెలుసు మొన్న జరిగిన సంఘటన కర్నూలులో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, వాళ్ళు ఎంత మానసిక శోభ అనిపించారో. కానీ ఇటువంటిది యాక్షన్ తీసుకోవాలని నేను ఒక భారతీయ పౌరుడిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒకరోజు ఒక కుటుంబంలో జరిగేది కాదు. ఆ రోజు జరిగిన కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ప్రాణ నష్టం లేదు కాబట్టి జరిపోయింది. మొన్న జరిగిన తర్వాత ఈరోజు కూడా జరుగుతుంది. దయచేసి నా యందు ఈ భారత ప్రజలందరి మంది నేను ఒకటి మనవి కోరుకుంటున్నాను. ఈ ప్రైవేటు బస్సులు అనేటిది ప్రైవేటీకరణ నుంచి తీసేసి వాటికి ఫిట్నెస్లు ఉన్నాయా లేదా చూసి వాటికి కనీసం ఫైర్ ఎగ్జాస్టర్ కూడా లేదు, దాంట్లో సేఫ్టీ లేదు. ఇది మళ్ళా జరుగుతూనే ఉంటే ప్రజలు ఉన్న ప్రాణాలు చాలా ఇబ్బందికరంగా అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఒకటి గవర్నమెంట్కి ఒకటి విన్నపం ఏంటంటే రెండోసారి ఇలాంటి జరగకుండా చూసుకునే దానికి చర్యలు తీసుకోమని నేను చాలా నా కన్నీటి బాధతోటి చెప్తున్నానండి. నా పేరు ఆదిలక్ష్మమ్మ. నేను హైదరాబాద్ నుంచి అద్దంకి వెళ్తున్నానండి. మంటలు ముందలకాడ ఇంజిన్ దగ్గర నుంచి వచ్చినాయండి. వాసన వస్తూ ఉంది. ఏందా వాసన వస్తుందని చెప్పేసి అని అనుకున్నాను. తీరా ఎవరికి వాళ్ళు డ్రైవర్లేమో దిగిపోయారు. దిగండి వాసన వస్తుంది అని అన్నారు. నేను దిగేటప్పటికే మంట వాళ్ళు కొంచెంలో పోయింది, పొగంతా నోట్లో పోయినట్టు. ఎంతమంది వెళ్తున్నారు మీరు? నేను ఒక్కదాన్ని, ఉన్నది మా ఇంట్లో వాళ్ళని వెళ్తుంది అద్దంకి. ఇంకా చాలా మంది ఉన్నారండి. అద్దంకిలో లేరు, ఒంగోలు దాటి అది.